రండి ఈరోజు మనం కొత్తగా ఒక కోడిగుడ్డు పులుసు చేసుకుందాం. ఎప్పటిలాగా కాకుండా దీనికి ఒక కడాయి తీసుకొని పులుసుకి తగినంత ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు కొద్దిగా ఒక 1/4 స్పూను మెంతులు వేసుకోండి. ఇవి 3 చక్కగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు సన్నగా తరిగినవి వేసుకొని కొద్దిగా వేగనివ్వండి. వేగిన తర్వాత కరివేపాకు కూడా బాగా వేగాలి. వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ లేదంటే 2 చిన్న సైజు ఉల్లిపాయలు కట్ చేసుకోండి సన్నగా. అవి ప్లస్ 2 పచ్చిమిరపకాయలు నిలువుగా తరిగినవి వేసేసుకోండి. వేసి బాగా వేగనివ్వండి. బాగా వేగాలి ఇవి నూనెలో. ఎందుకంటే ఈ పులుసుకి ఏవి ఎక్కువ బయటకి పెద్ద పెద్ద ముక్కలుగా కనిపించకూడదు, అందుకని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు చూసారా వేగిపోయాయి. ఇప్పుడు వేగిపోయిన తర్వాత ఈ స్టేజ్లో టమాటాలు ఒక 3 టమాటాలు చిన్నవి తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. అవి వేసేయండి. వేసేసి బాగా ఇవి మెత్తబట్టడానికి కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసి కలిపి కొంచెంసేపు బాగా నూనెలో వేగనివ్వండి. మెత్తబడిపోవాలి బాగా. ఇవి మెత్తబడేంత వరకు నూనెలో వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం ఇందులోకి కావాల్సినటువంటి మసాలాలన్నీ ఇంకా వేసుకుంటాం. పెద్దగా మసాలాలు ఏం లేవండి. పసుపు, కారం, ఉట్టి కారం అండి 2 స్పూన్లు. ఇది కూడా నూనెలో కొంచెం వేగనివ్వాలి. ధనియాల మసాలా అండి ఇది. ధనియాలు, జీలకర్ర, మెంతులు 5 స్పూన్ల ధనియాలకి 1 స్పూను జీలకర్ర, 1/2 స్పూను మెంతులు. ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ పౌడర్ అదొక 3 స్పూన్లు వేసేసి నూనెలోనే కొద్దిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకుందాం. చింతపండు రసం పోసేదానికన్నా కూడా ముందరే మనం కొద్దిగా నీళ్లు పోసి కొంచెం ఉడికేటట్టు చేసుకోవాలి. అప్పుడే ఈ పులుసుకి బాగుంటుంది. జస్ట్ అండి కొద్దిగా నీళ్లు పోసి కొంచెం బాగా చిక్కబడేంత వరకు ఆ మసాలాలన్నీ దగ్గరికి అయ్యి ఉల్లిపాయ, టమాటాలు అవన్నీ బాగా వేగాలి. వేగిన తర్వాత మనకు కావాల్సినటువంటి మిగతా ప్రాసెస్ ఏం లేదండి. చింతపండు రసం వేసుకోవడమే. చింతపండు రసం వేసుకోవాలి. అంటే చింతపండు రసం ముందరే వేసామంటే ఇవి వేగవు సరిగ్గా ఉల్లిపాయలు, అందుకనే కొద్దిగా నీళ్లు పోసి వేగించుకున్నాం. అంతకన్నా ఇంకేం లేదు. ఒక నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ సైజులో తీసుకోండి. చింతపండు నానబెట్టి పెట్టుకోండి. దాంతో రసం తీసి పెట్టుకొని ఆ రసాన్ని ఇందులో పోసేసి బాగా కలపాలి. ఇది బాగా మరుగు రావాలి. మరుగు వచ్చిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. బెల్లం వేసాను. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఈ పులుసుకి కొత్తిమీర ముందరే వేసేయాలి, చివరిన వేయకూడదు. ఎందుకంటే చూపిస్తాను చూడండి. కొత్తిమీర కూడా కొంచెం బాగా పులుసులోకి దాని రసం అంతా దిగిన తర్వాత ఒక్క 2 నిమిషాలు ఉడకనివ్వండి. చూసారా ఉడికొచ్చి కొంచెం పులుసు దగ్గరకు అయింది కొద్దిగా. ఇప్పుడు ఒక 4 గుడ్లు తీసుకొని 4 గుడ్లు ఈ విధంగా చూపించే విధంగా సిమ్లో పెట్టుకొని పక్కలు కొట్టి ఆ పులుసులోకి వేసేయండి. ఎప్పటిలా కాకుండా కోడిగుడ్ల పులుసు ఈ విధంగా చేసుకొని చూడండి ఒక్కసారి. అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. తమిళనాడు సైడ్ ఎక్కువ చేస్తారండి ఈ పులుసు. గుడ్లు వేసిన తర్వాత ఇంక మళ్ళీ కలపొద్దు. అలాగే 6 నుంచి 7 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 7 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. బాగా ఉడికిపోయాయి గుడ్లు కూడా. ఇలా ఉరికే కదిపి చూడండి, మీకే తెలుస్తుంది. గుడ్లు బాగా ఉడికిపోయాయి, నూనె కూడా బాగా బయటకు వచ్చేసింది. కాబట్టి ఇంకా పులుసు రెడీ తినడానికి. థ్యాంక్ యూ.